హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా రాజ్మా మసాలా అయితే చేసుకుంటాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? రాజ్మా అసలు యాక్చువల్లీ ఎవరు పెద్దగా తినరండి. అది టేస్టీ అయితే ఉండదని చెప్పి ఏదో తిన్నాం అన్నట్టు తింటారు. అలా కాకుండా మనం ఇలా మసాలా పెట్టుకొని రాజ్మా మసాలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉడకబెట్టిన రాజ్మా అయితే ఉంచుకోండి. ఈ రాజ్మా యాక్చువల్లీ మన కిడ్నీ ఆకారంలో షేప్లో ఉంటుంది. ఈ రాజ్మా తింటే కిడ్నీ సమస్యల నుంచి, కిడ్నీ రోగ సమస్యల నుంచి మనం నివారించుకోవచ్చు. చాలా మంచిదండో ఈ కిడ్నీకి. తినండి. దీని ద్వారా మనకి ఎన్నో విటమిన్స్ అన్నీ మనకి కిడ్నీ సమస్యల నుంచి కాపాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దాని సేపు చూస్తున్నారా? కిడ్నీ ఆకారంలో ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. జీలకర్ర, కరివేపాకు, కారం, పసుపు, నూనె, తగినంత ఉప్పు, ఉడకబెట్టిన రాజ్మా. నెక్స్ట్ మసాలా దినుసుల కోసం ఇలాగే టమాటో, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, గరం మసాలా అందులోనే వేస్తాం. నెక్స్ట్ జీలకర్ర వేసి మనం పేస్ట్ అయితే చేసుకుంటాం. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, మనం గరం మసాలా ఐటమ్స్ వేసుకోవచ్చు అండి. ఎవరికి కొంచెం స్పైసీగా మాంసం కూరలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే లవంగా, మిరియాలు ఒక 2, ఈ బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. టేస్టీ చాలా బాగుంటుంది. మనకి చికెన్, మటన్ కర్రీస్ టేస్ట్లానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బిర్యానీ ఆకు వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు కరివేపాకు గుండగా కట్ చేసుకున్న ముక్కలను అయితే వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మనం కొంచెం వేయించుకోవాలండి. వేయించుకుంటే ఆకు బాగా వేగిపోతుంది. నెక్స్ట్ ఆ బిర్యానీ ఆకు కూడా వేగుతుంది. ఆ గరం మసాలా ఐటమ్స్ అన్నీ బాగా వేగుతాయి. ఈ తాలింపులోనే మనం చిటికెడు పసుపు అయితే వేసుకొని వేగించాలి. దాని తర్వాత మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఈ ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేగించుకోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఆ ఆయిల్ నుంచి పక్క నుంచి వస్తుందండి. అంతవరకు కూడా మనం బాగా అయితే వేగించుకోవాలి. అలా వేగించుకుంటే మనం నాన్ వెజ్ తినే టేస్టే ఈ కర్రీలో అయితే వస్తుంది. ఎవరైతే ఈరోజు నాన్ వెజ్ లేదా అనేసి ముఖం ఫేస్ అయితే మారిపోతుంది, అలాంటి వాళ్ళకైతే ఈ రాజ్మా ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా అయితే బాగుంటుంది. ఇందులోనే చిటికెడు కారం కూడా వేసుకుంటాం. తగినంత ఉప్పు కూడా ఈ మసాలా పేస్ట్లోనే వేసుకొని మనం ఇంకొంచెం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ స్మెల్ అంతా, ఆ పచ్చి వాసన అంతా పేస్ట్కి పోతుంది. అప్పుడే మనం ఈ ఉడకబెట్టిన రాజ్మాని మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా ఈ రాజ్మాకి పట్టేలా మనం కలుపుకొని ఇంకొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మనం ఈ రాజ్మా ఈ పేస్ట్లోని ఇలా వేయించుకున్న తర్వాతే మనం తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో కొంచెం అయితే ముద్దలా అంతా ఒక సైడ్కి అయితే ఉండిపోతుంది. అందులోనే వాటర్ వేసి మనం కుదిపేసి ఆ వాటరే వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈ వాటర్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని మనం ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మనం ఇలా ఈ పేస్ట్ అంతా ఈ రాజ్మాకి పట్టేలా మనం వేయించుకోవాలి. వేయించుకొని ఆ పేస్ట్ తగినంత నీరు, వాటర్ కూడా మనం వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఆ పేస్ట్ అంతా, ఆ గరం మసాలా పేస్ట్ అంతా ఆ రాజ్మాకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ రాజ్మా మసాలా అయితే ట్రై చేయండి. చాలామంది రాజ్మా అయితే ఇష్టపడరు. ఈ రాజ్మా తింటే హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు మీ హెల్త్ డైట్లో ఇది ఒకటి చేర్చుకోండి. మీకు చాలా అయితే హెల్త్కి బాగా వర్కౌట్ అవుతుంది. చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇలా చపాతీలతో మనం దీన్ని ఇలా తీసుకుంటూ తింటే ఆ టేస్టీయే వేరండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది రైస్లో కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి రాజ్మా మసాలా. చపాతీలో చాలా బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, రైస్కి మన ఇంట్లో వండి పెట్టుకునే రైస్కి ఇంకా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్?
థ్యాంక్ యూ. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఇంకో కొత్త రెసిపీతో నేను మీకు కనిపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. బాయ్.